ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒక గొప్ప ధనవంతుడు ఒకరోజు ఉదయాన్నే తన విలాసమైన బంగళాలో బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ సూర్యుడిని ప్రార్థిస్తూ కూర్చొని ఉన్నాడు. ఆ టైంలో ఒక చిన్న చీమ ఒక ఆకుని ఎత్తుకొని వాళ్ళ బాల్కనీలో పోవడం అతను చూశాడు. ఏంద్ర చీమ ఆకుని ఎత్తుకొని పోతా ఉండదే అని అతనికి అర్థం కాలేదు. అయినా చూద్దాము కొద్దిసేపు అని చెప్పేసి ఆ చీమ సాయిని చూడడం మొదలు పెట్టాడు. ఆ చీమ ఆకుని ఏడుస్తా ఉండదు, జారిపోతుంది, మళ్ళీ పట్టుకొని లాగుతూ ఉండదు, మళ్ళీ జారిపోతుంది, లాగుతూ ఉంది. అలా ప్రయాణం చేస్తూ ఉండదు. ఒకదొకటి ఒక చిన్న కాలువలాగా కనపడ్డది దానికి. అది ఎట్లా దాటాలనేసి ఇతను ఎదురు చూస్తున్నాడు, దీన్ని ఎలా దాటుతుంది ఇది అని చూస్తూ ఉన్నాడు. ఆ చీమ కూడా ఆ దగ్గరికి రాగానే ఆ ఆకుని ముందుకు అటు తోస్తుంది. ఆకు ఏం చేస్తుందంటే ఆ చిన్న కాలువలాగా ఉంది, దాని మీద బొంతెల్లాగా పడుతుంది ఆకు. ఆ చీమ ఆకు మీద అవతలకు దాటుకొని మళ్ళీ అవతల నుంచి ఆకును లాగడం మొదలు పెడుతుంది. అలా లాగుతుంది. తీరా అతను గమనిస్తానే ఉన్నాడు. పాము ఆ యజమాని, ఆ ధనవంతుడు ఏం చేస్తుంది ఈ చీమ ఆకునని. తీరా లాగి ఆ చిన్న రంధ్రం దగ్గరికి దాని గమ్యస్థానం, అది ఆ రంధ్రం అన్నట్టు దాని యొక్క నివాస స్థానం, అక్కడికి తీసుకెళ్తుంది. అది ఆడిపోయిన తర్వాత కూడా ఆ బొక్క కూడా తనకు కనబడతా ఉంది. ఆ బొక్కలకి ఇది ఎలా తీసుకెళ్తుంది అబ్బా అని చూస్తా ఉన్నాడు. తీరా ఆ రంధ్రం కాడికి పోయింది ఆ చీమ. ఆకును లాగబోతే ఆ రంధ్రంలో పట్టలేదు. చాలాసేపు ప్రయత్నం చేస్తుంది, పట్టకపోయేసరికి ఆకును వదిలేసి అది ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ యొక్క ఆ యజమాని, ఆ ధనవంతుడికి ఒక ఆలోచన వస్తుంది. ఏంద్రా ఇంత కష్టపడి ఆకుని తెచ్చిందే ఇదే. ఆడికి రాగానే ఆకును వదిలేసి దాని పట్టుకది దాని స్థానంలోకి వెళ్ళిపోయింది. దీంట్లో నీతి ఏముండదబ్బా అని ఆలోచించడం మొదలు పెడతాడు. అతని యొక్క మెదడుకి పొదును పెడతాడు. ఆలోచించంగా అతనికి ఒక విషయం తెలుస్తుంది. భగవంతుడు సృష్టికర్త, ఎంత గొప్ప వ్యక్తి, ఇంత చిన్న చీమకి ఇంత తెలివితేటలు ఇచ్చాడని. అంటే మానవ శరీరం ధరించిన మనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి, కానీ ఆ తెలివితేటలు నిజంగా ఉపయోగిస్తున్నావా, మంచికి ఉపయోగిస్తున్నావా, చెడ్డకు ఉపయోగిస్తున్నావా అని ఆలోచన మొదలు పెడతాడు. అప్పుడు అతనికి వస్తుంది ఆలోచన. పుట్టినప్పటి నుంచి మనిషి ఏదో దానికోసం పాకులాడుతూనే ఉంటాడు. ధనం సంపాదించేదానికి పాకులాడతాడు. ఉద్యోగస్తుడు అనుకోండి, మంచి ఉద్యోగం కావాలా, దీంట్లో పెద్ద ప్రమోషన్లు రావాలా, పెద్ద ఆఫీసర్ కావాలని చెప్పేసి పాకులాడుతూ ఉంటాడు. రైతు అనుకోండి, 5 ఎకరాలు ఉందనుకోండి, ఇంకో 10 ఎకరాలు కొనాలా, ఇంకొక 20 ఎకరాలు కొనాలా అని చెప్పేసి పాకులాడుతూ ఉంటాడు. పిల్లకాయలు అనుకోండి, మంచి డ్రెస్ వేసుకోవాలా, మంచి బైక్ కావాలని కోరుకుంటాడు. పెద్దవాళ్ళు అనుకోండి, మంచి కాస్ట్లీ కారు కావాలా, గొప్పగా బతకాలా, రిచ్గా ఉండాలని మనం అనుకుంటా ఉంటారు. ఇవన్నీ ఎక్కడి వరకు ప్రయాణం చేస్తాయి మనతో కూడా అనేది ఆలోచించట్లేదు. మనతో కూడా ఏది ప్రయాణం చేస్తుంది అనేది ఎంతమంది ఆలోచిస్తా ఉన్నాము. అప్పుడు అతనికి తడతాది, ఓ మనతో కూడా, మనం శరీరం వదిలేసినా మనతో కూడా ప్రయాణం చేసేది పాప పుణ్యాలు కదా. మనం కొన్నటువంటి ఈ వస్తువులు కానీ, ఈ పెద్ద బంగ్లా కానీ ఏమీ మనతో కూడా రావు. మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నాము, ఎంతమందికి సహాయం చేశాము అనేది మాత్రమే పుణ్యఫలం కింద క్రియేట్ చేయబడి కర్మదేవతల ద్వారా మన అకౌంట్లోకి చేరతాది కదా. దానికోసం మనం పాకులాడకుండా ఎంతసేపటికైనా కానీ నేను గొప్పగా కనబడాలి, నేను ఇంకో 10 కోట్లు సంపాదించాలి, నేను అందరిలోకల్లా తెలివైన వాడిగా ఉండాలి, ఇట్లా ఆలోచిస్తా ఉన్నానే. అప్పటి నుంచి అతను ఆ చీమని చూసి బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి అతనికి ఉన్న దాంట్లోనే 10 మందికి దానా ధర్మాలు చేయడము, మంచిగా బతకడము, ఎవరన్నా సహాయం అడిగితే కాదనకుండా చేయడము, ఈ విధంగా చేయడం మొదలు పెడతాడంటారు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక రోజు మంచిగా మారేటందుకు అవకాశం వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని పుణ్య ఫలాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. ధన్యవాదాలు.